13వ అధ్యాయము 58 వచనాలు క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతరులకు తెలియనటువంటి ఎన్నో విలువైన సంగతులు, సందర్భాలు. ప్రభు అయిన యేసు వారు తెలియచెప్పినటువంటి ఉపమానాలు, ఆ ఉపమానాలకు సంబంధించినటువంటి భావాలు, శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు, వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పిన సమాధానాలు. ఈ విధంగా అసలు మత్తయి సువార్త 13వ అధ్యాయం కనుక అర్థమైతే క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి వారు పరలోకానికి అర్హత సాధిస్తారు. ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేరో వారికి భక్తి జీవితాన్ని విరమించుకోవడం చాలా మంచిది. మత్తయి సువార్త 13వ అధ్యాయం వెరీ 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 ఇంపార్టెంట్. అది గడిచినటువంటి వారంతో కంప్లీట్ చేసుకున్నాం మనం. ఆ భాగాలన్నీ కూడా 1కి 2-3 సార్లు వినండి. ఆ అంశాలన్నీ కూడా అనేక మందికి అనేక మార్లు షేర్ చేయండి. ఎందుకంటే అనేక మందిని తీర్పులో నిలబెట్టి మీకు పరలోకం, వాళ్ళకి నరకం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ సత్యాలు అనేవి తెలియాలి. జస్ట్ పంపించండి చాలు. వాళ్ళు సత్యాన్ని అంగీకరిస్తారా వదిలేస్తారా అనేది తర్వాత గొడవ. మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయండి. మొత్తానికి 13వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం ప్రారంభించుకుని ఇందులో కూడా 36 వచనాలు ఉన్నాయి. ఈ వాక్య భావాన్ని కూడా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమందు అంటేనే బ్రేక్ పడిపోయినట్టు. ఎందుకని? ముందు అసలు ఆ సమయం అంటే ఏంటో తెలియాలి. ఏ సమయం? అవండి, అంటే బైబిల్ చదివేటప్పుడు ప్రతి పిన్ టు పిన్, ప్రతి కామా, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతిదీ కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఏంటిది? ఆ సమయమందు అన్నారు. ఆ సమయం ఉందని ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఆ సమయం అంటే ఏంటో ఆలోచించాలి. ఆ సమయం అంటే ఏ సమయం? వేస్తావా పప్పులో? అయిపోయింది అదంతా. 13వ అధ్యాయంతో అయిపోయింది అదంతా. ఏ సమయం? ప్రభువారు తన స్వదేశానికి వచ్చాడట. గడిచినటువంటి వారని మాట్లాడుకున్నాం కదా. స్వదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ సూచక్రియలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, మహత్కార్యాలు చేయలేదు, ఏం చేయలేదు ఆయన. మరి ఏం చేశాడు? వచ్చి వాగారికి వాక్యం చెప్పాడు అంతే. వాళ్ళు వాక్యం విన్న తర్వాత ఆయన మీద ఏమండి వీళ్ళు ఏం చేశారని ఉంది పైన, అభ్యంతరపడ్డారట. నిజానికి అభ్యంతరపడకూడదు, సంతోషపడాలి. చాలా రోజుల తర్వాత ఆ ప్రాంత వాసి, ఆ ప్రాంత నివాసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి మరలా ఇప్పుడు వచ్చి ఎవరు కూడా అందుకోలేనంత ఉన్నతంగా ఆయన ప్రవర్తన ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోవాలి, సంతోషపడాలి. ఆయనను అడిగి అనేకమైన సంగతులు తెలుసుకోవాలి. స్వదేశానికి వచ్చాడు ఆయన. స్వదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన మీద కోప్పడేవారు, ఆయన మీద సనుక్కునేవారు, ఆయన మీద అభ్యంతరాలు చెప్పేవారు. ఒక భయంకరమైన పరిస్థితి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉంది. ఆయన సొంతూరటది, స్వదేశము అన్నారు. అంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అది. అక్కడికి వచ్చారు. ఇవన్నీ జరిగాయి. ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. అద్భుతాలు కూడా చేయలేదట ఆయన. అంటే చేయడానికి ఆయన మనసు లేదట. ఎందుకు? చీ అనుకున్నాడు అనమాట. చీ అనుకుంటే మరలా ఆ వైపు వెళ్తారా? ఎవరన్నా వెళ్ళకూడదు. ఒకసారి చీ అనుకుంటే కనుక ఇంక మళ్ళీ ఆ సైడ్ వెళ్ళకూడదు. ఏమండి? అలాగే ఆయన అక్కడ ఏ అద్భుతం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన ఏ ఊరు వెళ్ళినా చేశాడు, ఏ ప్రాంతం వెళ్ళినా చేశాడు. మరి ఏ చోటకి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అన్నీ చేశాడు. కానీ
ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో మాత్రం ఒక అద్భుతం కూడా చేయలేదట. ఆ సమయమున అన్నారు, అంటే ఆయన తన స్వదేశానికి వచ్చినటువంటి సమయం. ఆ సమయమున చతుర్థాధిపతి అయినా అన్నారు. ఆయన పేరు కూడా మెన్షన్ చేశారు, చతుర్థాధిపతి. చతుర్థాధిపతి ఎప్పుడైనా విన్నారు ఈ పదం? బైబిల్లో, ఇండియన్ హిస్టరీలో, వరల్డ్ హిస్టరీలో, రాజుల చరిత్రలోనే ఈ పదం వింటాం మనం. రాజుల చరిత్ర, అది ఏ రాజులైనా కావచ్చు. ఈ రాజుల చరిత్రలోనే చతుర్థాధిపతి, రాజు, మంత్రి, ప్రధానమంత్రి, ఇంకెవరు ఉంటారు అందులో? శతాధిపతి, సైన్యాధిపతి, అధ్యక్షులు, పీఠాధిపతులు, ఇలాగ ఈ పేర్లన్నీ కూడా రాజరికపు వ్యవస్థకు సంబంధించినవి. చక్రవర్తి, మహాచక్రవర్తి, యువరాజు, యువరాణి, ఇలాగా ఈ పేర్లన్నీ కూడా మనం రాజరికపు వ్యవస్థలో, రాజుల పరిపాలనా కాలంలో మనం ఇవన్నీ వింటాం. అక్కడ కూడా ఎవరున్నారట? చతుర్థాధిపతి ఉన్నాడట. చతుర్థాధిపతి అంటే ఎవరంటే, యేసు ప్రభువు పుట్టి పెరిగి ఆయన జీవితం అంతా కూడా ఆ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడంటే రోమాకు సంబంధించింది. దేనికి సంబంధించింది? రోమ్ అంటే రోమా ప్రభుత్వం, రోమా చక్రవర్తులు. మనకు దానియేలు గ్రంథంలో 4 రాజ్యాల గురించి ఉంటుంది. బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. అంటే బబులోను సామ్రాజ్య కాలం అయిపోయింది, గ్రీకు సామ్రాజ్య కాలం అయిపోయింది, మాదీయ పారసీకుల కాలం అయిపోయింది. ఆ తర్వాత ఈ 4 ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ప్రపంచ చరిత్రలో కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ బైబిల్, ప్రపంచ చరిత్రలో కూడా ఉంటుంది. వరల్డ్ హిస్టరీ, ప్రపంచాలను ఏలినటువంటి సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా. ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ప్రపంచం, ఎంటైర్ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజులు వీళ్ళందరూ కూడా. బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక, గ్రీకు, రోమా, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు. అయితే ఈ 3 సామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్య విస్తరణ జరిగింది. రోమా సామ్రాజ్య విస్తరణ, ఆ రోమా సామ్రాజ్యం అధికారంలో ఉండగానే యేసు ప్రభు పుట్టుక జరిగింది. ఆయన పెద్దవాడు అవడం, ఆయన శిలువ మరణం, ఇదంతా కూడా. అంటే ఈ చతుర్థాధిపతి అంటే ఎవరంటే, రోమా చక్రవర్తి యొక్క అధికారం క్రింద ఉండేటటువంటి వాడు. ఈక్వల్ టు కింగ్, రాజుతో సమానుడు, కానీ చక్రవర్తి కాదు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే ఒక మెయిన్గా ఒక చక్రవర్తి ఉంటాడు, అతను కాదు చతుర్థాధిపతి అంటే. ఒక్కొక్క ప్రాంతాన్ని, అంటే ఈ రోమా సామ్రాజ్యంలో ఒక ప్రాంతాన్ని లేదా ఒక రాజ్యాన్ని లేదా ఒక ప్రదేశాన్ని లేదా ఒక భాగాన్ని పరిపాలించేటటువంటి అధికారి ఎవరు? చతుర్థాధిపతి. 2 విషయాలు చెప్పాను. చతుర్థాధిపతి అంటే రోమా ప్రభుత్వంలో చక్రవర్తి కింద అధికారిగా ఉంటూ ఒక భూభాగాన్ని లేదా ఒక రాజ్యాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక భాగాన్ని పరిపాలించేటటువంటి ఒక అధికారి. ఈక్వల్ టు కింగ్ అంటే రాజుతో సమానుడు, కానీ చక్రవర్తి కాడాయన. అతనినే చతుర్థాధిపతి అన్నారు. ఇలాంటి చతుర్థాధిపతులు చాలామంది ఉంటారు రాజుగారి దగ్గర. ప్రధానమంత్రులు చాలామంది ఉంటారు, మంత్రులు చాలామంది ఉంటారు రాజు దగ్గర. ఇలాంటి రాజులందరికీ కూడా పైన చక్రవర్తి అనేటటువంటి ఇంకో హెడ్ కూడా ఉంటాడు. అలాగా ఈయన చతుర్థాధిపతి అట. ఈయనను హేరోదు అన్నారు. ఈయనను హేరోదు అన్నారు. హేరోదు యేసును గూర్చిన సమాచారం విన్నాడట. ఏం విన్నాడు? యేసును గూర్చిన సమాచారం. యేసును గూర్చిన సమాచారం ఎవరు విన్నారు? చతుర్థాధిపతి అయిన హేరోదు విన్నాడు. ఎలా తెలిసింది ఆయనకి? ఎలా తెలిసింది? ఏమండి, ఆల్రెడీ ఈయన వేరు ప్రాంతాలన్నీ తిరిగి స్వదేశానికి వచ్చాడు. స్వదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన గురించి వీళ్ళందరూ చెవులు కొరుక్కునే బ్యాచ్ ఉన్నారు.
పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అభ్యంతరాలు చెప్పేవారు ఉన్నారు కదా. ఆ నోట ఈ నోట యేసును గూర్చిన వార్త ఎవరి వరకు వెళ్ళింది? హేరోదు వరకు వెళ్ళింది. అంటే చతుర్థాధిపతి వరకు వెళ్ళిందట. యేసును గూర్చి విన్నాడు ఆయన, సమాచారం విని. అంటే సమాచారం విన్న తర్వాత ఇప్పుడు ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు యొక్క ఆ మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? యేసుని గురించి విన్నాడు కదా, వినిన తరువాత ఏమంటున్నాడు ఆయన? ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నాడు. ఎవరంటున్నారు? ఎవరిని అంటున్నారు? చతుర్థాధిపతి అయిన హేరోదు యేసు ప్రభువును గూర్చిన విషయాలు విన్నాడు కదా. ఆ యేసు ప్రభువును ఈ చతుర్థాధిపతి ఏమని అంటున్నాడు? బాప్తిస్మమిచ్చే యోహాను ఇతడే. హీజ్ ఎవరంటున్నాడు? బాప్తిస్మమిచ్చు యోహాను. ఈయన ఎవరో తెలుసా అంటున్నాడు. ఎవరిని? యేసును. ఏమంటున్నాడు ఈయనంటే బాప్తిస్మిచ్చి యోహాను ఇతడే అంటున్నాడు. అదేంటి? బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు ఇద్దరు ఒక్కరేనా? వేరువేరా? మాట్లాడాలి. వేరు కదా. మరి ఈయన ఎలా అంటున్నాడేటి? ఒకడే అంటున్నాడేటి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రాజు అంతటోడు చెప్పాడు కాబట్టి నమ్మేద్దామా? మరి రాజుతో సమానుడు, రాజు అంతటి వాడు, అధికారి, ఆయన చేతిలో రాజ్య పరిపాలన ఇవన్నీ ఉన్నాయి కదా. మరి రాజు అంతటోడు అన్నాడు కదా. మరి రాజు అంతటోడు అంటే మరి నమ్మాల వద్దా? చెప్పండి. రాజు అంతటోడే చెప్పాడంటే మరి నమ్మాల వద్దా? అంటే సత్యం చిన్నోడు చెప్పినా నమ్మాలి, అసత్యం రాజు చెప్పినా పక్కన పెట్టాలి. అందుకనే మీరు సైలెంట్గా ఉన్నారు కదా. ఎందుకని? అసలు ఎప్పుడు కూడా యేసు ప్రభువుని బాప్తిస్మిచ్చి యోహాను అనే ఆలోచన మనకి ఎప్పుడు రాలేదు. ప్రవక్తను విన్నాం కదా, ప్రవక్తను విన్నాం. యోదావారు కుటుంబంలో పుట్టాడు, దావీదు సంతానం, యోసేపు సంతానం, మరియ సంతానం, అబ్రహాం సంతానం, ఆ నజరేతు వాడు, గలిలయవాడు, యూదుడు, బెత్లెహేము వాడు, అది ఇది బోల్డని విన్నాం. కానీ ఎక్కడ కూడా బాప్తిస్మిచ్చి యోహానే యేసుక్రీస్తు అని వినలేదు. కానీ ఇప్పుడు ఎవరు చెప్తా ఉన్నారు? హేరోదు చెప్తా ఉన్నాడు మొత్తానికి, చతుర్థాధిపతి చెబుతూ ఏమంటున్నాడు? ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏం చెప్పాడట ఈయన? ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను. ఇతడు అంటే డైరెక్ట్గా కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పి మళ్ళీ ఏం చెప్తూ ఉన్నాడు? అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అంటున్నాడు. అతడెవరు? యోహాను మృతుల్లో నుండి లేవడం ఏంటి? ఇప్పటి వరకు ఎక్కడైనా బాప్తిస్మిచ్చి యోహాను చచ్చిపోయినట్టు కానీ ఈ విషయాలు ఏమైనా విన్నాం మనం? వినలేదుగా. మరేంటి అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అంటున్నారేంటి? అంటే ఇప్పటికీ బాప్తిస్మిచ్చి యోహాను ఏమై ఉన్నాడు? ఇప్పటికంటే ఈ 14వ అధ్యాయం చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటారు? అవండి ఈ కింద ఉంటుంది. ఎందుకు ఇతను అంటే హేరోదు ఈ చతుర్థాధిపతి కంగారు అవుతున్నాడు? ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను ఇతడే అంటున్నారు? అతడు మృతుల్లో నుండి లేచాడు అని ఎందుకు చెప్తా ఉన్నాడు? తన సేవకులతో ఎందుకు డిస్కషన్ పెట్టాడు? ఈ అద్భుతాలు ఇతని యందు క్రియారూపకము లగుచున్నవి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ ఒక భయంకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి ఇతడు బెంబేలెత్తుతూ ఉన్నాడు, కంగారు పడిపోతూ ఉన్నాడు. ఏంటో సందర్భాలను ఒకసారి చూద్దాం. అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే మృతుల్లో నుండి లేవాలి అంటే చనిపోవాలి. అంటే చచ్చిపోయాడా యోహాను? చచ్చిపోయాడు.
ఎలా చనిపోయాడు చూద్దాం. అయితే ఈ బాప్తిస్మమిచ్చి యోహానే ఇతడు మృతులలో నుండి లేచాడు కాబట్టే, అంటే అందువలనని అన్నారు, అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవి అని చెప్తా ఉన్నాడు. తన సేవకులతో చెప్తా ఉన్నాడు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను, ఆ చనిపోయిన వ్యక్తే మరలా మృతులలో నుండి తిరిగి లేచాడు కాబట్టే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతని యందే క్రియలుగా మనకు కనబడుతున్నవని తన సేవకులతో చెప్పాడట. ఎందుకో చెప్తా ఉన్నాడు, అది కూడా మరలా యాలయనగా. ఎందుకంటే నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఏలయనగా అన్నాడు. ఏంటి గొడవ ఏంటి అసలు? యోహాను చనిపోవడానికి కారణం ఏంటి? గొడవ ఏంటి? హేరోదు కంగారు పడ్డానికి కారణం ఏంటంటే ఏలయనగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎలాగంటే ఏలయనగా యోహాను అన్నాడట. ఏ యోహానీనా? బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడట. ఎవరితోని? చతుర్థాధిపతి అయిన హేరోదు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడట? నీవు నీ సోదరుడైన ఫిలిప్పు ఎవరు? హేరోదుకి తమ్ముడు ఉన్నాడట, సోదరుడు. అతని పేరేమో ఫిలిప్ అట. ఆ ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పాడట. అంటే ఇది ఎలా ఉంటుందంటే మాస్ వార్నింగ్ అన్నమాట. ఎవరికి? చతుర్థాధిపతి అయిన హేరోదికి బాప్తిస్మిచ్చి యోహాను వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? రాజుగారి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తే అసలు యోహాను ఎవరు? రాజా? ప్రధానమంత్రి? మరెవరు? సామాన్యుడు వాళ్ళ దృష్టిలో. ఏ అధికారం లేదు కదా. గట్టిగా మాట్లాడితే బట్టలు కూడా సరిగా లేవు, మొల చుట్టూ తోలు తట్టి ధరించాడట. ఇల్లు లేదు, గుడారము లేదు, ఏమీ లేదు. అరణ్యంలో ఆ కొండల్లో ఎక్కడ తిరుగుతున్నాడు, గుహల్లో తిరుగుతూ ఉన్నాడు. తినే ఆహారం ఏంటంటే ఆ చెట్లలో పొట్లలో తిరుగుతూ అడవి తేనె మిడతలను తింటూ ఒక అడవి మనిషిలాగా ఉన్నాడు. అక్కడెక్కడో ఉంటున్నాడు. ఇలాంటోడు వచ్చి ఊరిలోనికి వచ్చి ఈక్వల్ టు కింగ్ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏయ్ నువ్వు చేసింది తప్పురా అన్నాడు. ఇదేంటి అసలు? రాజుతో మాట్లాడాలంటే జనాలకు వణుకు. ఇతడెళ్ళి ఏం చెప్తున్నాడు? ఏయ్ నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పాడు. అది కూడా ఏంటట క్లియర్గా మెన్షన్ చేశారు. నీ సోదరుడు భార్య అయిన హేరోది నువ్వు ఉంచుకున్నావు, నువ్వు చేసింది తప్పు, నిన్ను చూసి 10 మంది పాడైపోతారు, నీ రాజ్యం పాడైపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అందుకనే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఒక తప్పు చేయాలి అంటే ఏం చేయాలి? ఆలోచించి మరి చేయాలా? అసలు తప్పు చేయాలన్న ఆలోచనే రాకూడదు. తప్పు చేయాలన్న ఆలోచనే రాకూడదు. ఎందుకు రాకూడదు? మనల్ని అనేక మంది చదివేస్తారు, చూడడం కాదు, చదివేస్తారు. మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, చర్చికి వెళ్ళాం బాగానే ఉన్నాం, చర్చ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం. చాలామంది మన ఫ్రెండ్స్ అంటుంటారు కదా, అరే మీరు క్రైస్తవులకి ఏదో సినిమాలు చూడకూడదు కదా అంటారా? అరే మీరు క్రైస్తవులకి ఏదో బూతులు మాట్లాడకూడదు కదా, అరే మీరు క్రైస్తవులకి ఏదో అబద్ధాలు మాట్లాడకూడదు కదా. అంటే ఇవన్నీ చేయకూడదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేస్తారు, మేము చేస్తావురా, మేమేమి దేవుని నమ్ముకోలేదురా, మేమేమి మీకులా బాప్టిజం తీసుకోలేదురా, మేమేమి మీకులాగా చర్చికి వెళ్ళట్లేదురా అంటారు. అంటే మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవ్యం అంతా సంబరాలు చేసుకునేది ఎప్పుడు అంటే మెయిన్గా డిసెంబర్ నెల, జనవరిలో కొన్ని రోజులు. డిసెంబర్ నెల మొత్తానికి ఎంటైర్ క్రిస్టియానిటీ అండ్ నాన్ క్రిస్టియానిటీ కూడా, క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఎక్స్మస్ అని, ఉమెన్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ పిల్లల క్రిస్మస్,
యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, ఇలాగ రకరకాల క్రిస్మస్ సెలబ్రేషన్లు పెట్టుకుంటారు. ఒక చర్చ్ ఉందనుకోండి, ఆ చర్చిలో 10 రకాల క్రిస్మస్లు జరుగుతాయి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంతా ఒక క్రిస్మస్, ప్రైవేట్ టీచర్స్ అంతా ఒకటి, పోలీసులందరూ ఒకటి, న్యూస్ మీడియా ఒకటి, ఇలాగ మొత్తానికి రకరకాలుగా డిసెంబర్ నెలంతా క్రిస్మస్లు చేస్తూ ఉంటారు. 31వ తారీఖు వచ్చిందనుకోండి మళ్ళీ వాచ్ నైట్, జనవరి 1 వచ్చిందనుకోండి కృతజ్ఞత కూడిక. అలాగా ఆల్మోస్ట్ డిసెంబర్ అయితే కంప్లీట్, జనవరి అయితే కొన్ని రోజులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చిన చిక్కాల్లో ఏంటంటే 10 మందిని పిలిచి వస్త్రదానం చేస్తారు, సంతోషం. లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు, 10 మందికి భోజనం పెడతారు, ఇది సంతోషమే. 10 మంది చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం గిఫ్ట్లు ఇస్తారు, ఇది సంతోషమే. ఒక సేవకుని పిలిచి ఆ రోజు అందరికీ సువార్త చెప్పిస్తారు, ఇది ఇంకా సంతోషమే. అన్నీ బాగానే ఉంటాయి. ఆ తర్వాత పార్టీ కూడా ఉంటుంది. ఏం పార్టీ? బీరు తాగే వాళ్ళకి బీరు పార్టీ, మందు తాగే వాళ్ళకి మందు పార్టీ. ఇందులో ఆ సంఘం ఈ సంఘం అనేవి ఉండదు. ఏమండి, మనం ఇదే ప్రస్తావిస్తే కొంతమందికి నొప్పి వచ్చింది. లేనిపోని అని చెప్తున్నాడు ఈయన. లేనిపోని కాదు, మీకు ఎవిడెన్స్లు కావాలితే చూపిస్తా. మన సంఘస్థులు బోర్డు మంది చెప్పారు. నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఆ ప్రస్తావన తీసుకురాలి, ఎందుకంటే రుజువులు లేకుండా మాట్లాడకూడదు. నేను ఈ సంఘానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పారు, ప్రార్థన అయిపోయిన తర్వాత పార్టీ ఉంటుందండి అని. ఇదేంటి ప్రార్థన అయిపోయిన తర్వాత పార్టీ ఉండడం ఏంటి అనుకున్నా. అప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఎవరెవరు ప్రార్థనలు కూర్చుంటున్నారో, ఎవరెవరు ఏమేం పంపకాల్లో ఉన్నారో, ఎవరెవరు ఏం సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ పార్టీలు చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేశాను. ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. లేనిపోనివి నేను ఏది మాట్లాడను, రుజువులు లేకుండా అసలే మాట్లాడను. ఎందుకంటే ఎవరన్నా ఎవిడెన్స్ అడిగారు అనుకోండి, మీకు ఎలా తెలుసు, ఎందుకు తెలుసు, మీరు ఎందుకు ఇలా అన్నారు, సంఘం పరుగు పొద్దా. బుద్ధి ఉండాలి, ముందు బుద్ధి ఉండాలి. అరే మన క్రైస్తవులు మనం చేస్తున్నది దైవ కార్యక్రమం. రోజు ఎలాగ తాగి తందనాలు ఆడతాం, కనీసం ఈరోజు 10 మంది చుట్టుపక్కల నుండి వస్తారో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అది మానేసి నేను చాలా సాఫ్ట్గా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కొన్ని విషయాలు మాట్లాడా. ఫస్ట్ వీక్ సెలబ్రేషన్ అయిన తర్వాత ఫస్ట్ సండేలో నాకు వాయిస్ కూడా సరిగా రాలేదు, మైక్ కూడా ఆఫ్ చేసేసి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, పేర్లు ప్రస్తావన లేకుండా, ఇదిగో మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వీటి సరి చేసుకుందాం. దానికి నొప్పి చేయిందా? ఫోటోలు వేయమంటారేటి? యూట్యూబ్లో వేస్తాను, ఇక వీడియోలు ఉన్నాయి, వీడియోలు ఫోటోలు అన్నీ యూట్యూబ్లో పెడతా. అప్పుడు నొప్పి రాదు. బుద్ధి ఉండాలి. క్రైస్తవులుగా ముందు మనకు బుద్ధి ఉండాలి. ఎందుకు అంటే మనం చేసే ప్రతి విషయాన్ని కూడా మన వాళ్ళు ఎలాగా కుమ్మక్కైపోతారు. మందు కొట్టే పాస్టర్తో మందు కొడతారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. సిగరెట్లు కాల్చే వాళ్ళతో సిగరెట్లు తాగుతారు. ఇక రకరకాల యాసాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఆ యాసాలు వేసే వాళ్ళతో విశ్వాసులు, సంఘ కాపరి కూడా పాల్గొంటాడు. అది వాళ్ళకి చెల్లుతుంది, ఎందుకంటే వాళ్ళంతా నరకానికి పోయే బ్యాచ్ కాబట్టి. అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే క్రైస్తవులుగా మనం ఒక కార్యక్రమం చేసినా, చర్చికి వెళ్ళి వచ్చేసినా, ప్రార్థనకి వెళ్ళి వచ్చేసినా, చర్చిలో ఒక పాట పాడి సాధారణంగా ఉన్నా, ఒక వాక్యం చెప్పి సాధారణంగా ఉన్నా, నువ్వు ఒకవేళ క్రైస్తవుడికి నువ్వు చర్చికి వెళ్ళేవాడివి అని నిన్ను ఎవరైనా ఐడెంటిఫై చేశారు అంటే కనుక వాళ్ళు జీవితాంతం నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జీవితాంతం నువ్వేం చెప్పక్కర్లొద్దు వాళ్ళకి, నువ్వు పాటలు పాడక్కర్లొద్దు, ప్రార్థన చేయక్కర్లొద్దు, వాక్యం చెప్పక్కర్లొద్దు, నీ డ్యూటీకి నువ్వు వెళ్ళిపో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో. ఆదివారం చర్చికి వచ్చి వెళ్తా ఉన్నావు అనుకో, నిన్ను అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే నిన్ను బట్టి 10 మంది బాడైపోతారు పక్క. అందుకని క్రైస్తవుడిగా బ్రతకడం అంటే చాలా కష్టం అండి. అది నువ్వు అన్యజనుడిగా బ్రతికావనుకో నీ ఇష్టం. నీ తండ్రి ఎలా ఉన్నాడో నువ్వు అలా బ్రతుకు, నీ తల్లి ఎలా బిహేవ్ చేసిందో నువ్వు అలా బ్రతుకు, నిన్ను ఎవరు ఏమనరు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మనటువంటి వాడుగా దానగా ఉంటావు కాబట్టి అందరూ నిన్ను టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, నిన్ను ఎవరు పట్టించుకోరు, నీతో కూడా చెప్పరు. ఎందుకంటే నీ డబ్బులు నీ ఇష్టం అంతే, నిన్ను ఎవరు మాట్లాడరు. కానీ క్రైస్తవుడుగా నువ్వు ఒక్కసారి కనుక చర్చికి వచ్చి వెళ్తే, బాప్తిసం తీసుకుని వెళ్తే,
ఇంకా అప్పటి నుంచి నిన్ను గుచ్చుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడితే చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. యోహాను గారు చేసింది కూడా అదే. తప్పును తప్పు అని చెప్పడం తప్పు, అంతే. సమాజంలో తప్పును ఇది తప్పు అని చెప్పడమే తప్పట. తప్పు తప్పు కదా, తప్పు వాళ్ళ దృష్టిలో ఒప్పు. తప్పును తప్పు అని చెప్పిన వాడిది తప్పు. ఇప్పుడు అబద్ధ బోధలు బోల్డ్ ఉన్నాయండి. ఈ ఫలానా ఆయన ఈ వాక్యాన్ని ఇలా చెప్పాడు, ఇది తప్పు అని చెప్పామనుకోండి, మంద తప్పు. అదేంటి, ఇది తప్పు, వాక్యం ఇలా చెప్పడం లేదు, దీనిని ఈ ఫలానా సేవకుడు ఇలాగా మాట్లాడాడు, ఈ వాక్య విభజన లేదా వాక్య వివరణ ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం తప్ప. అతను చెప్పింది తప్పు కదా. ఏమండి, జేమ్స్ గారి వీడియో ఒకటి పెట్టాను, ట్రెండింగ్లో ఉంది. వాళ్ళ బాధ అంతా అదే. ఏందట, ఆయన వాక్యం తప్పు చెప్పాడని చెప్పడం తప్పట, ఆయన వాక్యం తప్పు చెప్పడం తప్పు కాదట. ఇది ఎక్కడ గొడవ? ఆయన వాక్యం తప్పు చెప్పడం తప్పు కాదట, ఆయన వాక్యం తప్పు చెప్పాడని చెప్పడమే తప్పట. అలా ఆయన ఒక్కడే కాదు, చాలామంది వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. ఎందుకు అంటే, సత్యం ఒకరు యాక్సెప్ట్ చేసినా పర్లా, మన జీవితానికి ఒక టార్గెట్ ఇచ్చాడు దేవుడు. ఏంటిది? మొట్టమొదటి నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత ఒక్కరిని నేను కాపాడమన్నాడు. అలా కాపాడాలి అంటే సత్యాన్ని సత్యమని చెప్పాలి, అసత్యాన్ని అసత్యమని చెప్పాలి. దేవుడు పక్షపాతి కాడండి. దావీదు తప్పు చేస్తే దావీదు తప్పు చేశాడని చెప్పాడు. దావీదు తన తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగి మారిపోయి మారు మనసు పొందుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఈడు మారిపోయాడు, ఈడు నాకు ఇష్టమైన కొడుకు అని చెప్పాడు. అదేంటి మరి ముందేమో తప్పు చేశాడని ఎందుకు చెప్పాడు? ఈ భూమి మీద తల్లిదండ్రులు అనుకోండి, తమ కొడుకు ఎన్ని తప్పులు చేసినా కప్పిబుచ్చేస్తారు, ఆ తప్పులన్నీ పక్కన మీదకి వేసేస్తారు. తమ కూతురు ఎంత చెడ్డ పనులు చేసినా వాటిని కవర్ చేసేస్తారు, పక్కింటి అమ్మాయి మీదకి తోసేస్తారు అన్నీ కూడా. ఇది భూమి మీద తల్లిదండ్రుల నైజం. మావాడు, మా కులము, మా మతం, మా రక్త సంబంధి, మా ఇంటి పేరోడు, ఇది చూస్తారు భూమి మీద. కానీ దేవుడి దగ్గర పక్షపాతం ఉండదు. మోషేనైనా అలాగే ట్రీట్ చేస్తాడు ఆయన, దావీదికైనా అదే ట్రీట్మెంటు, నాకైనా అదే ట్రీట్మెంటు, మీకైనా అదే ట్రీట్మెంట్, అబ్రహాముకైనా ఆదాముకైనా ఎవరైనా ఒకటి ఆయన దృష్టిలో. ఎవరైనా సరే నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు, అందరూ పాపులమే. మనం పరిశుద్ధులమైనట్టు ఆదాం తప్పు చేసాడని మాట్లాడతాం ప్రతిసారిని. నువ్వు అస్తమానం ఆదాం తప్పు చేసాడని మాట్లాడడం కాదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడంటే ఆ జాబితాలో నువ్వు నేను కూడా ఉన్నామనే అర్థం. గనుక ఇక్కడ యోహాను గారు చేసిన తప్పు ఏంటట? యోహాను గారు తప్పేమీ చేయలేదు. నువ్వు ఒక రాజు స్థానంలో ఉండి, చతుర్థాధిపతి అంటే ఈక్వల్ టు కింగ్ అని చెప్పుకున్నావు, ఒక రాజు స్థానంలో ఉండి నీవు ఏమి నేర్పిస్తున్నావు నీ ప్రజలకి? ఇప్పుడు ఇలాంటి పనే కనుక ఎవడన్నా చేసాడు అనుకోండి, ఇలాంటి పనే కనుక ఎవరన్నా చేస్తే అప్పుడు ఆ గొడవ కాస్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు తీర్పు ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పాలి చెప్పండి? అరే నువ్వు చేసింది రైట్ ఎరా అనాలా? సేమ్ ఇదే. ఆడెలా అయితే తమ్ముడు అన్నయ్య తెలియదు కానీ మొత్తానికి సోదరుడు భార్యను ఉంచుకున్నాడట, సేమ్ అతని పరిపాలనలో ఉన్నటువంటి ఒకడు ఇలాగే చేశాడు. మరి తమ్ముడు పిల్లన్నో లేదా అన్నయ్య పిల్లనో ఉంచుకున్నాడట. ఇప్పుడు ఆ గొడవ రాజుగారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత తను తీర్పు ఏం చెప్పాలి? ఏమని జడ్జిమెంట్ ఇవ్వాలి? అరే నువ్వు శబాష్ నన్ను భలే ఫాలో అయ్యావు అనాలా? ఏం చెప్పాలి? ఏమనాలి అసలు? అరే నువ్వు తప్పు చేసావంటే ఈడటనే మరి నువ్వేంటి, నువ్వు నన్ను శిక్షిస్తున్నా, మరి నువ్వు చేసిందేంటి? నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారం అని అడుగుతాడు. ఈ జాతే కదా జనాలదే. వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. అందుకని ప్రభు వారు చెప్పారు, అరే ముందు నీ కంట్లోనేమో దూలం ఉంది, ఎదుటివాడి కంట్లోనేమో నలుసు ఉంది. ఉఫ్ అంటే అది ఎగిరిపోద్ది, కొంచెం నీళ్ళు తీసుకుని ఇలా కొట్టినా ఆ నలుసు ఎగిరిపోద్ది. కానీ నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. నువ్వు ఎదుటోడి వైపు 1,000 చూపిస్తున్నావు, నీ వైపు ఏమో 3,000 ఉన్నాయి. ముందు నీ తప్పులు నువ్వు కడుక్కోరా అని చెప్పాడు. ముందు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో,
ఎదుటివారు గొడవ తర్వాత అని చెప్పాడు. అందుకనే 31st నైట్ మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నిన్ను నువ్వు కాపాడుకో, ఎదుటోళ్ళు గొడవ తర్వాత. నువ్వు గట్టు మీద ఉంటే కొట్టుకుపోయేవాడిని కాపాడవచ్చు తర్వాత. నువ్వు ఎక్కడ ఉండాలి? గట్టు మీద ఉండాలి. నువ్వు గట్టు మీద ఉంటే ఆ కొట్టుకుపోయేవాడిని తర్వాత కాపాడవచ్చు. కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటివారు గొడవ కాదు. ఇలాంటి కేసే కనుక మరి చతుర్థాధిపతి దగ్గర తీసుకుని వెళ్తే అతడు ఏమని తీర్పు ఇవ్వాలి? ఒకవేళ ఈడు సాధారణ పౌరుడు కనుక, నేను అధికారిని కనుక ఇలాంటి తీర్పిచ్చి నువ్వు చేసిన తప్పురా అన్నాడు అనుకోండి, ఇతనికి ఏ శిక్ష అయితే వేశాడో ఇప్పుడు అతనికి కూడా అదే శిక్ష వెయ్యాలి. అంటే ఆ దేశం బాగుపడాలి అంటే దాన్ని పరిపాలించే వాళ్ళు సక్రమంగా పరిపాలించాలి. ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలు, మత కొల్లోలాలు, మత ఛాందస్యవాదం, మతోన్మాదం, ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది. ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? పరిపాలించే అధికారులు ఒక మతానికి కొమ్ముగాయటం. రాజ్యాంగమేమో ఇది లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఇది. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం కాదు ఇది. ఎవరు నచ్చిన దేవుణ్ణి, ఎవరికి నచ్చిన దేవతను, ఎవరికి నచ్చినటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ఫాలో అవుతారు, ప్రకటించుకుంటారు. కానీ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు అని రాజ్యాంగం చెప్పింది. కానీ వీళ్ళేం చెప్తున్నారు? క్రైస్తవులట భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలట. సరే, క్రైస్తవులకి సెపరేట్గా ఒక స్టేట్ ఇచ్చేయండి, కొంత ధనాన్ని కేటాయించండి, 2-3 రాష్ట్రాలు ఇచ్చేయండి. అక్కడ క్రైస్తవులు, బాప్తిజం తీసుకున్న క్రైస్తవులు అంతా అక్కడే బ్రతుకుతాం, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటాం, అక్కడే పంటలు పండించుకుంటాం, అక్కడే వ్యవసాయం చేస్తాం, అక్కడే చదువుకుంటాం, అక్కడే పెళ్ళిళ్ళు పిల్లలు అంతా మాదే, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. మమ్మల్ని విడగొట్టేయండి, మమ్మల్ని సెపరేట్ చేసేయండి. చేయగలరా? చేయలేరు. ఇస్లాం వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చినట్టుగా క్రైస్తవులకి ఏదో స్థానం ఇచ్చేయండి. ఏదో పక్కనే పైన ఇస్తారో కింద ఇస్తారో, దక్షిణ భారతదేశాన్ని ఇచ్చేస్తారో ఉత్తర భారతదేశాన్ని ఇచ్చేస్తారో ఇచ్చేయండి. మిగిలిన మీలంతా ఒక పక్కన ఉండండి, మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి. మనుధర్మశాస్త్రాన్ని రాజ్యంగా పెట్టుకుని మీరు ఏడండి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. చేస్తారు ఇది? చేయరు. మళ్ళీ ఏం చెప్తారు? వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? క్రైస్తవులు ఏమి వాడొద్దు మీరు, నికార్సైన జాతి అయితే. సిగ్గులేదు వీళ్ళకి. క్రైస్తవ్యం వచ్చిన తర్వాత వీడికి గుడ్డలు వేసుకోవడం నేర్పించింది, లేకపోతే గోసి గుడ్డ వీడికి. ఏమంటే ప్యాంట్ షర్ట్ ఎవరిది అనుకుంటున్నారు? క్రైస్తవులది. ప్రతి టెక్నాలజీ క్రైస్తవుడిదే. వీడు పండించింది కానీ, కనిపెట్టింది కానీ, తయారు చేసింది కానీ ఏమీ లేదు. కానీ వీడు మాత్రం క్రైస్తవుల మీద పడి ఏడుస్తాడు. అంటే సమాజం ఎలా ఉందో చూడండి, భయంకరమైన ధోరణి. ఇక్కడికి వద్దాం. తప్పును తప్పు అని చెప్పాడు, అదే యోహాను చేసిన తప్పు. ఇదా తప్పును తప్పు అని చెప్పడం తప్ప? ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఎలా అనగా, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. ఎవరి నిమిత్తం? హేరోదియను బట్టి. హేరోదియను బట్టి. ఏమండి? హేరోదియను బట్టి యోహాన్ని పట్టుకుని బంధించి చెరసలు వేయించాడట. అదేంటి? హేరోదియను బట్టి అని ఎందుకు చెప్పారు? టార్చర్ అంతలా ఉందో మరి ఇంటి దగ్గర. నువ్వేం మగడురా, నీ భార్యగా ఉన్న నన్ను, ఆ కొండల్లో తిరిగేటటువంటి వాడు, ఆ పనికి పనిలోడు నన్ను నీ రాజ్యంలో ఇన్సల్ట్ చేస్తే సిగ్గులేదరా నీకు అని అడిగిందే మరి ఇంటి దగ్గర. అప్పుడు ఇడికి పౌరుషం వచ్చి యోహాన్ని పట్టుకుని బంధించి జైల్లో పెట్టించాడు. అప్పటి వరకు తలదించుకుని ఉన్నాడు. సరే, తప్పు చేశానుగా, ఏం చేద్దాం, పడాలి గంతే అనుకున్నాడు. ఇంటి దగ్గర టార్చర్ ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు లోపల ఇంచాడు వెళ్ళి.
అదే రాశారు ఇక్కడ. యోహానును జైల్లో వేయడానికి కారణం ఏంటంటే హేరోదు ఆమె నిమిత్తం హేరోదియ నిమిత్తం ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. చంపేద్దాం అనుకున్నాడు అంటే ఇంటి దగ్గర ఎంత టార్చర్ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. చంపేద్దాం అనుకున్నాడు అంటే ఇంటి దగ్గర టార్చర్ మామూలుగా లేదు. ఏమండి, మొత్తానికి చెరసాల్లో వేయించాడు. చల్లారుతుందేమో అని ఎదురు చూశాడు, చల్లారట్లా. చంపేంత వరకు కూడా నిద్ర పట్టట్లేదు ఆమెకు. కాబట్టి ఇతడు కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాడు, ఇక దీని బాధ భరించాలి అంటే, దీన్ని నోరు మూయించాలి అంటే అని చంపేయాలనుకున్నాడు. ఇక చంపేద్దాం అనుకున్నాడు కానీ జనసమూహాలు ఇతన్ని ఎవరని చెప్తున్నారట? ప్రవక్త ఎంచినందున వారికి భయపడెను. ఎందుకు భయపడుతున్నాడట? ప్రవక్తనించారట. ప్రవక్తనైనా కదా? పాత నిబంధనలోనూ ప్రవక్తే, నూతన నిబంధనలో చివరి ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. సరే, ప్రవక్తగా ఎంచారు, బాగానే ఉంది. వాళ్ళకి ఎందుకు భయపడ్డాడు హేరోదు? వాళ్ళకి ఎందుకు భయపడ్డాడు? ఇతను ప్రవక్తని అంటున్నారు అందరూ, బాగానే ఉంది. మరి వాళ్ళకి ఎందుకు భయపడ్డాడు? ప్రవక్తను గనుక చంపితే ఇతనికి మొత్తానికి ఎసరొస్తుంది. ఒకటి దేవుని ఉగ్రత, రెండవది ప్రజలు ఎదురుదాడి, తిరుగుబాటు, ప్రజల నుండి వచ్చేటటువంటి తిరుగుబాటు, అదేవిధంగా దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ఉగ్రత. దీనికి అంతటికీ భయపడి మొత్తానికి జైల్లో అయితే పెట్టాడు కానీ చంపేద్దాం అనుకున్నాడు కానీ చంపలేదు. భయపడి ఊరుకున్నాడు. ఏమండి, అసలు ఈ సందర్భాన్ని ఆలోచిస్తే యోహాన్ని జైల్లో పెట్టి చంపేంత నేరం ఆయన ఏమీ చేయలేదు. జైల్లో పెట్టి చంపేంత నేరం ఏం చేయలేదు. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఏమండి ఆయన ఫోటోలు, ఆయన వీడియోలు వాడుతూ సోషల్ మీడియాలో ఆయన దగ్గర మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నటువంటి స్త్రీలు, లేడీస్, వాళ్ళను ఆయన్ను కలిపి డ్యాన్స్ వేసినట్టుగా వీడియోలు క్రియేట్ చేశారు. ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా, హత్తుకుంటున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేశారు. వాళ్ళు ఇంకా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నట్టుగా వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ జైల్లో వేసి చంపించేశాడా? లేదు కదా. అయితే వాళ్ళకు పరువుకు సంబంధించింది కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఒక అధికారి మీద ఇలాగ ట్రోల్స్ చేస్తే కనుక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఏ అయితే ఇలాగ పరువు నష్టానికి సంబంధించి వీడియోలు ట్రెండ్ చేస్తున్నారో అవన్నీ సేకరించి వాళ్లకు తగిన శాస్తి అయితే చెప్తారు. కానీ చంపేయట్లేదే. యూట్యూబ్లో వీడియో షేర్ చేశారని చంపేశారేంటి ఎవరన్నా? లేదే. జైల్లో కూడా పెట్టలేదు చాలా వరకు, అది సీరియస్గా తీసుకోలేదు వాళ్ళు. కానీ ఇక్కడ హేరోదు మాత్రం ఎలా తీసుకున్నాడు? చాలా సీరియస్గా తీసుకున్నాడు. అది కూడా ఎవరిని బట్టి? హేరోదియను బట్టి సీరియస్గా తీసుకున్నాడు. సర్లే కదా అనుకున్నాడు, జైల్లో పెట్టించాడు. సర్లే కదా అనుకుంటే ఎక్కడ గొడవ చల్లారడం లేదు. ఆమె నోరు మూయించాలంటే చంపేయమని కోరుతుంది ఆమె. ఇతడు విసిగిపోయి చంపేద్దాం అనుకున్నాడు కానీ ప్రజలందరూ ఇతన్ని ప్రవక్తను కొనియాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రజలందరూ ఆయన పక్షంగా ఉన్నారో వాళ్ళందరికీ భయపడి ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయేలా ఉంది, నేను ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక యోహాను మీద ప్రజలందరూ నా మీద తిరగబడతారు, ఇతను ప్రవక్త అంటే ఇతని పక్షాన దేవుడు ఉంటాడు, ఆ దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, మొత్తానికి చక్రవర్తి వరకు ఈ న్యూస్ కనుక వెళితే నా పీఠానికే ఎసరు వస్తుంది, ఇదేదో చాలా పెద్ద వైలెన్స్ అయిపోయేలాగా ఉంది, సైలెంట్గా ఉండాలనుకున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు.
మరి ఏం జరిగింది? వచ్చే వారం మిగిలినటువంటి సందర్భాలు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, ఘనమైన మీ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీరు ఈ లోకానికి వచ్చి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నటువంటి సందర్భంలో చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు మిమ్మును నాయన బాప్తిస్మిచ్చి యోహాను అని అనుకున్నాడు. అతను చేసినటువంటి తప్పును బట్టి భయపడుతూ ఉన్నాడు. నువ్వు లోతైన విషయాలు మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఇంకా అనేకమైన విషయాలు మాకు నేర్పించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.